నమస్కారం. ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. ఈ శరన్నవరాత్రులలో దసరా ఉత్సవాలలో 7వ అవతారమైన కాళీ దుర్గాదేవి సరస్వతి అవతారంగా కూడా చెప్పుకుంటారు. అయితే ఈ అవతారం యొక్క విశిష్టత ఏంటి, మనం ఏ దేవతని ఆరాధించాలి, ఏ నైవేద్యాలు పెట్టాలి, ఆ తల్లి శ్లోకాలు ఏంటి, ఎలా ఆ తల్లిని మనం పూజించుకోవాలి, ఆ తల్లి యొక్క కథ ఏంటి అనే వివరాలన్నీ ఇప్పుడు మనం చూద్దాము. కాళరాత్రి దుర్గాదేవి నవదుర్గలలో 7వ అవతారం. కాళీ, మహాకాళి, భద్రకాళి, భైరవి, మృత్యు, రుద్రాణి, చాముండి, చండి, దుర్గా వంటి అమ్మవారి అవతారాలలో ఈ కాళరాత్రి అమ్మవారు కూడా ఒకరన్నమాట. అయితే ఈ నవరాత్రులు 7వ రోజైన ఆశ్వీజ శుద్ధ సప్తమి నాడు అమ్మవారిని మనం పూజ చేసుకుంటాము. దేవీ పురాణంలో దుర్గాదేవిని సర్వాంతర్యామి, సర్వలోకాలలో సర్వజీవులలో ఆమె నివసిస్తుందని చెబుతారు. అయితే కాళరాత్రి స్వరూపము చూచడానికి అంటే మనం చూసేదానికి చాలా భయంకరంగా, ఈమె నాసికా పుటాలు చాలా భయంకరంగా ఉండి ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒక అగ్ని జ్వాలలను మనకి గుర్తు చేస్తాయి. ఈమె వాహనము గార్ధవము. గార్ధవం అంటే గాడిదనమాట. తన ఒక కుడి చేయి వరముద్ర ద్వారా అందరికీ వరాలను ప్రసాదిస్తుంది. అయితే మరి ఒక కుడి చేయి అభయముద్రను కలిగి ఉంటుంది. ఒక ఎడమ చేతితో ఇనప ఆయుధమును అంటే వజ్రాయుధాన్ని, మరొక ఎడమ చేతితో ఖడ్గాన్ని ధరించి ఉంటుంది. ఈమె ఎల్లప్పుడూ శుభ ఫలములనే ప్రసాదిస్తుంది. అందువల్ల ఈమెని శుభంకరి అని అంటారు. కాళరాత్రి దుర్గా అమ్మవారు దుష్టులను అంతమొందిస్తుంది అనమాట. ఈమెను స్మరించినంత మాత్రముననే మనకి ఎలాంటి ఇది ఉంటుందంటే, రాక్షసుల వలన కానీ, భూత ప్రేత పిశాచముల వలన కానీ, లేదా గ్రహ బాధలు కానీ, ఇవన్నీ కూడా ఈ అమ్మవారిని పూజ చేయడం ద్వారా సమసిపోతాయన్నమాట. అయితే గ్రహ బాధలు ఉన్న వాళ్ళు ఈ అమ్మవారిని ప్రత్యేకించి పూజ చేసుకుంటే వారి వారి యొక్క గ్రహ బాధలన్నీ తొలగిపోతాయి. అయితే ఈ కాళికాదేవి దుర్గా అమ్మవారిని ఉపాసించే వారికి అగ్ని, జలము, జంతువుల వల్ల భయం కానీ, శత్రువుల భయం కానీ ఏమాత్రము ఉండవు. అంటే ఓవరాల్గా మనం చెప్పుకోదలిస్తే ఏ భయం నుంచైనా విముక్తులు అవుతారనమాట. కాళికాదేవిని మనము నిరంతరము స్మరణ ద్వారా, ధ్యానము ద్వారా, పూజ ద్వారా, సేవ ద్వారా కూడా ఈ తల్లిని మనం పూజించుకోవచ్చు అనమాట. అయితే ఈ పూజలు, ఈ అమ్మవారిని సేవ, దానము, ధ్యానము, జపము వీటి వల్ల ఇహము పరము కూడా మనకి లభిస్తాయి. అయితే ఈ తల్లిని ఏ ధ్యాన శ్లోకంతో మనం చెయ్యాలి అంటే, ఏకవేణి జపాకర్ణపూర నగ్న ఖరాస్థిత లంబోష్టి కర్ణికాకర్ణి తైలాభ్యక్త శరీరిణి వామ పాదోల్లాసోల్లహ తాటంక భూషణ పర మూర్ధ్వాధ్వజ కృష్ణ కాళరాత్రిర్భయంకరి. ఇంత పెద్ద ధ్యాన శ్లోకం ఉందండి. ఇంత పెద్దది చదవలేని వారికి చిన్న శ్లోకం కూడా, చిన్న మంత్రం కూడా చెప్తాను. అయితే ఈ 7వ రోజు అమ్మవారిని జగన్మాత సరస్వతి రూపంలో మనకి దర్శనమిస్తుంది. ఇక ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పరమాన్నము, అల్లం గారెలన్నమాట. ఇది ఈ అమ్మవారి విశిష్టత. అయితే మనము ఏ సమయంలో ఈ తల్లిని మనం పూజించుకోవచ్చు అనేది నేను మీకు పంచాంగ ఆధారితంగా చెప్పబోతున్నాను. ఈ అమ్మవారికి షష్ఠీ రోజు అంటే అక్టోబర్ నెల 9వ తారీఖు బుధవారం నాడు షష్ఠీ తిథిలో రాహుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1 గంటన్నర వరకు, దుర్ముహూర్త కాలము 11:25 అంటే ఉదయం 11:25 నుండి మధ్యాహ్నం 12:13 వరకు ఇది ఉంది. రాహుకాలము, దుర్ముహూర్తము ఉంది. కాబట్టి వీటిని అనుసరించి మీకు ఏ సమయము వస్తుందో ఆ సమయంలో ఈ తల్లిని కనుక మీరు కలశం పెట్టుకుని కానీ, లేదా ఆ పటం పెట్టుకుని కానీ ఆ తల్లిని భక్తి, శక్తి,
విడనాడకుండా ఆ తల్లిని పూజించుకుంటే ఆ తల్లి సర్వే సర్వత్రా మీతో ఉండి మీకు సకల కార్యాలు నెరవేరుస్తుంది. అయితే ఇందాక అన్నట్టుగా అంత పెద్ద శ్లోకం చెప్పుకోలేని వాళ్ళు చిన్ని శ్లోకం చెప్తాను, దాన్ని మీరు మననం చేసుకోండి. ఓం దుమ్ దుర్గాయై నమః అనేది ఒక మంత్రము. ఓం ఐం సరస్వత్యై నమః, ఈ 2 మంత్రాలను మీరు సులువుగా మననం చేసుకోవచ్చు, సులువుగా జపించుకోవచ్చు. ఆ తల్లిని భక్తి శక్తి మించకుండా, లోపించకుండా ఆ తల్లిని ధ్యానించుకుని తదుపరి అవతారము 8వ అవతారము మహిషాసుర మర్దని అవతారము. ఈవిడికి ఇష్టమైన నైవేద్యము పులిహోర, గారెలు, పానకము, వడపప్పు. ఈవిడికి ఇష్టమైన పువ్వులు నల్లని కలువపుతో కనుక పూజ చేసినట్లయితే ఆ తల్లికి మహాప్రీతి. ఆవిడికి ఇష్టమైన రంగు ముక్కు పొడుం ఎరుపు నేత చీర. నిషేధించవలసింది రాత్రిపూట భోజనము, అంటే ఏకభుక్తం అన్నమాట. ఆవిడ మనకి ఇచ్చే ఫలితము ధైర్యము, విజయము. మనం దానంగా ఇవ్వవలసింది స్వయం పాకము. ఏదైనా గుళ్ళో బేదలకు కానీ గుళ్ళో కానీ స్వయం పాకం మనం దానంగా ఇవ్వాలి. ఆ తల్లి యొక్క మంత్రము ఓం హ్రీం శ్రీం క్లీం మహిషాసుర మర్దిన్యై నమః. ఓం హ్రీం శ్రీం క్లీం మహిషాసుర మర్దిన్యై నమః. తదుపరి అవతారము శ్రీ రాజరాజేశ్వరి అవతారము 9వ అవతారము. ఆ తల్లికి నైవేద్యంగా శాకాన్నము పెట్టాలి. ఆ తల్లికి ఇష్టమైన పువ్వులు ఎర్రని పుష్పాలు. ఆ తల్లికి నచ్చిన రంగు ఆకుపచ్చ. ఆ తల్లికి మనం నిషేధించవలసిన, అంటే పూజలో కానీ విడిగా కానీ నిషేధించవలసింది గుమ్మడికాయను ఆ రోజును మనం నిషేధించాలి. తదుపరి ఆవిడ మనకి ఇచ్చేది ఏంటంటే శక్తిని, సౌభాగ్యాన్ని మనకి తిరిగి ఇస్తుంది. అయితే ఆ రోజు మనం దానంగా ఏది ఇవ్వాలి అంటే పూలమాలలు మనం కొని లేదా కట్టి గుళ్ళో కానీ ఎవరికైనా ఇంట్లో కానీ ఎవరికైనా దానంగా పువ్వుల మాలలు సమర్పించాలి. ఆ తల్లి యొక్క మంత్రము ఓం హ్రీం రాజరాజేశ్వర్యై నమః. ఇవి మనం శరన్నవరాత్రులలో ఈ తల్లిని ఏమి నిషేధించాలి, ఏమి సమర్పించాలి, ఆ తల్లి మనకి ఏమిస్తుందని క్లుప్తంగా మీకు తెలియడం కోసము, పాటించడం కోసము యథాశక్తి నేను చేసిన ప్రయత్నము. నమస్తే.